Hi everyone, welcome back to the trade breakdown of Euro USD. Okay, so this week, this is the first trade. Okay, and it's a one win and one loss in the same direction and the same position. Okay, so ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే వీక్లీ క్యాండిల్ మనకి క్లియర్గా డౌన్లో ఉంది. ఓకే, డౌన్లో ఎందుకు ఉంది అంటే లాస్ట్ వీక్ ఇక్కడ మనకి ఈ లాస్ట్ వీక్ క్యాండిల్ క్లియర్గా డౌన్ క్లోజ్ అయింది. అండ్ ఇది ఈ వీక్ క్యాండిల్. ఓకే, ఈ వీక్ క్యాండిల్ యాక్చువల్లీ ఇనిషియల్ బయాస్ బుల్లిష్ ఉండే, బట్ ఆ బయాస్ ఎలా చేంజ్ అయింది అనేది చూద్దాం. ఓకే, సో ఈ వీక్ ఇక్కడ మనకు ఓపెన్ అయింది 9th మార్చ్. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి డైలీలో చూసుకుంటే ఇక్కడ మనకి ఈ లిక్విడిటీ తీసుకుంది ఫస్ట్ ప్రైస్, రైట్? ఈ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ప్రైస్ పైకి మూవ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్ ఉంది ఇక్కడ డైలీలో. ఓకే, అంటే ఈ క్యాండిల్ లోపల ఈ క్యాండిల్స్ అన్నీ క్లోజ్ అయినాయి. సో ఇక్కడ ఇది మ్యానిపులేషన్ అయిన తర్వాత ప్రైస్ మనకి ఇది ఈ క్యాండిల్ రేంజ్ హై తీసుకుంటుంది. ప్లస్ ఇక్కడ 50% ఆఫ్ దిస్ రేంజ్, ఈ డీలింగ్ రేంజ్ని పైన ప్రీమియంలో వస్తుందనే ఒక యాంటిసిపేషన్తో మనం ట్రేడ్ చేస్తాం. బట్ ప్రైస్ ఇక్కడ వరకు రాకపోవడానికి రీజన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ రీజన్స్ ఏంటి అంటే ఒకటి ఎస్ఎంటి. ఓకే, ఎస్ఎంటి అంటే స్మార్ట్ మనీ టూల్. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది జీబీపీయూఎస్డి. ఓకే, ఇది జీబీపీయూఎస్డి చార్ట్, రైట్? సో ఇక్కడ చూసుకుంటే జీబీపీయూఎస్డి మనకి ఈ హైని తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, ప్రీవియస్ వీక్ హై. బట్ యూరో యూఎస్డి ఈ హైని తీసుకోవట్లేదు. ఓకే, ట్యూస్డే రోజు. సో దీన్ని మనం ఏమంటాం? ఎస్ఎంటి అంటాం, రైట్? మీకు తెలిసే ఉంటుంది ఎస్ఎంటి. సో దీన్ని ఎస్ఎంటి అంటాం. సో ఈ ఎస్ఎంటి ఎక్కడ ఫామ్ అయింది? మనకి కరెక్ట్గా ఈక్విలిబ్రియం దగ్గర ఫామ్ అయింది. ఓకే, 50% దగ్గర. ప్లస్ మనకి ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్. సో ప్రైస్ ఇక్కడ నుంచి మనకి క్లియర్ రియాక్షన్ ఇచ్చింది ట్యూస్డే రోజు. క్లియర్ రియాక్షన్ ఇచ్చి మనకి ఒక బియరిష్ క్యాండిల్ రేంజ్ క్రియేట్ చేసింది ఇక్కడ. ఓకే, 3 క్యాండిల్ సిఆర్టీ, రైట్? ఇక్కడ ఇది కొత్త క్యాండిల్ రేంజ్ మనకి. ఓకే, అండ్ సో వెడ్నెస్డే నా బయాస్ ఏంటి? బియరిష్. ఓకే, వెడ్నెస్డే నా బయాస్ బియరిష్. సో 4 అవర్లో చూసుకుంటే 1 మినిట్ 4 అవర్లో చూసుకుంటే ఇక్కడ మనకి ట్యూస్డే ప్రైస్ ఎట్లా క్లోజ్ అయింది? ఒక మ్యానిపులేషన్ ఇచ్చి డౌన్ క్లోజ్ అయింది. ఇక్కడ మనకి ఒక ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. దీన్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. ఎందుకు ఇది ఆర్డర్ బ్లాక్ అంటే చెప్తా. ఓకే, ఎందుకు ఇది మనకి ఆర్డర్ బ్లాక్ అంటే ప్రైస్ ఈ హైని తీసుకొని, ఈ క్యాండిల్ హైని తీసుకొని ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. అంటే లిక్విడిటీ అనేది ప్రైస్ తీసుకొని మనకి ఈ అప్ క్లోజ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. సో ఇది మనకి వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ 50% దగ్గర వెడ్నెస్డే ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్తుంది. ఈ ఆర్డర్ బ్లాక్ 50% దగ్గర మనకి రియాక్షన్ ఇచ్చింది. ఓకే, అది మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం, లండన్ కిల్ జోన్ టైం ఏంటి? 2 to 5, రైట్? ఇది మనకి లండన్ కిల్ జోన్ టైం, రైట్? సో ఇక్కడ 2కి చూసుకుంటే ఇక్కడ మనకి 15 మినిట్స్లో ఇక్కడ మనకి 2కి ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది ఇక్కడ. ఇది మనకి ఆర్డర్ బ్లాక్. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఈ ట్యాప్ అవ్వంగానే నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా. ఓకే, సో ప్రైస్ ఇక్కడ మనకి ఇంకో మ్యానిపులేషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇది ఫండమెంటల్గా ఒక న్యూస్ వచ్చింది. ఓకే, బ్యాంక్ ఆఫ్ యూరోప్ ఏదో ఒక బ్యాంక్ నుంచి మనకి న్యూస్ వచ్చి ఈ పెద్ద విక్ ఇచ్చేసి మళ్ళీ పైన కింద క్లోజ్ అయింది క్యాండిల్ కదా. సో సేమ్ ఇదే ఆర్డర్ బ్లాక్, ఇది స్టిల్ వ్యాలిడ్ ఎందుకంటే ప్రైస్ దీని పైన క్లోజ్ అవ్వలేదు. ఓకే,
ప్రైస్ దీని పైన విక్ ఇచ్చేసి మానిప్యులేట్ చేసి మళ్ళీ కింద క్లోజ్ అయింది. సో, ఇది మనకి వాలిడ్ ఆర్డర్ బ్లాక్. సో, నెక్స్ట్ నేను ఈ లాస్ అయిపోయిన తర్వాత ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేసి ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇలా నేను ట్రేడ్ తీసుకున్న. ఇట్స్ ఏ 3R ట్విన్ అండ్ ఇది ఈ లో నా టార్గెట్. ఓకే. అండ్ ఇది మన టార్గెట్. ఓకే. 3R. సో, ఇది మన వెడ్నెస్‌డే ట్రేడ్. ఓకే. ఇట్స్ ఆల్‌వేస్ సేమ్. ఎప్పుడైనా సేమ్. మనకేముండాలి ఫస్ట్? బయాస్. నెక్స్ట్ ఏంటి? కీ లెవెల్. నెక్స్ట్ ఏంటి? కీ టైమ్. నెక్స్ట్ ఏంటి? ఎంట్రీ. సో, ఇవి మనకి ఒక ఆర్డర్‌లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అది బయాస్ ఎలా ఫార్మ్ చేయాలో ఫస్ట్ మీరు తెలుసుకుంటే తర్వాత అంతా ఈజీ అయిపోద్ది. ఓకే. సో, హోప్ యూ లైక్ ఇట్. సీ యూ అగైన్. అండ్ దిస్ ఇస్ ఎ 1 లాస్ అండ్ 1 విన్ ట్రేడ్. ఓకే. See you again, guys. Take care. Bye.